ఒక్కొక్కసారి జీవితంలో మనల్ని అందరూ విడిచి వెళ్ళిపోవచ్చు. కన్న తల్లిదండ్రులు, కడుపున పుట్టిన పిల్లలు, సంపాదించిన ఆస్తి, దేవుడిచ్చిన ఆరోగ్యం ఇలా అన్నీ. కానీ ఎన్ని విడిచినా ఒక్కరు తోడుంటారు. ఆయన సృష్టికర్త దేవుడు. అవును, దావీదును చూడండి. కన్న తండ్రి కడసారవాడని అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు, సౌలు రాజు ఈటితో తరిమినప్పుడు, సింహం ఎలుగుబంటి ఎదురైనప్పుడు, కన్న కొడుకే చంపాలని చూసినప్పుడు ఎప్పుడూ దేవుడు దావీదుకు తోడున్నాడు. అలాగే గొర్రెల కాపరిని మహారాజుగా చేశాడు. తన హృదయానుసరుడని బిరుదులిచ్చాడు. అచ్చంగా మనకు కూడా దేవుడు మన ఒంటరితనంలో, ఓటమిలో, నిరాశలో, అనారోగ్యంలో, చేతగానప్పుడు, శత్రువు తరిమినప్పుడు, నా అనుకున్న వారే వెన్ను చూపినప్పుడు, మాటలతో గుండెలు చీల్చేటప్పుడు, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని. మరెందుకు చింత? భయపడకండి. ఆమెన్. హల్లెలూయా.